రౌడీ ఛాలెంజ్. ఈ మధ్య కొంతమంది చేతగాని సూడో హేతువాదులు నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అంటే తప్పించుకోవాలి కాబట్టి ఎలా అంటే అన్నమైతేనేమి సున్నమైతేనేమి పాడు పొట్టకి అన్నమే వేద్దాంరా అంటాడు. సున్నం గురించి చెప్పడం, ఎందుకంటే సున్నం తింటే సస్తాడని వాడికి తెలుసు. ఏదైనా ఒకటి కాబట్టి అన్నం తింటున్నాం అంటాడు. ఇట్లాంటి సాగుతు ఏట్లకి వెళ్ళాళ్లే కొంతమంది సూడో పకోడీ హేతువాదులు ఏం చేశారంటే నేనంటే ఏదో రౌడీ ఛాలెంజ్ చేస్తున్నానంట. ఏంటి అసలు రౌడీ ఛాలెంజ్? నేను అన్నది ఏం లేదు, సింపుల్. వీళ్ళు క్లెయిమ్ చేస్తారు కదా అలోపతి పుట్టినప్పుడు 100 ఏళ్ళు 150 ఏళ్ళు అని. అన్నేళ్ల నుంచి ఇవాళ వరకు డయాబెటీస్, ప్రపంచంలో సూపర్ స్టార్ వ్యాధి అంటే డయాబెటీస్. 100కి 50 మంది ఇవాళ చనిపోయిన వాళ్ళలో 100కి 50 మంది కేవలం డయాబెటిక్ కారణంగా చనిపోతున్నారంటే అది ఎంత నీచపు వ్యాధో, మానవ జాతి పట్టిన ఎంత మహమ్మారో మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి ఇంత పెద్ద తోపులున్న నోబెల్ బహుమతులు తీసుకునే అలోపతిక్ సైన్స్ ఇచ్చిన పరిష్కారం ఏంటంటే ఏమీ లేదు, మందులతో కొళ్ళబెట్టి పెంచుకుంటూ వెళ్ళటం. దీనికి సంబంధించి నేను చేసిన ఛాలెంజ్ ఏంటంటే అలోపతిక్లో ఇన్నేళ్లలో ఏ దేశం నుంచి అయినా మందులతో తగ్గిన ఒక్కడి పేరు చెబితే నేను 2 కోట్లు ఇచ్చి క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ తీసుకెళ్ళిపోతాను చెప్పి మీరు ఎవరికైనా తగ్గిస్తే సేమ్ టైం నేను ఎవరికి తగ్గించలేకపోయినా ఈ ఛాలెంజ్కి రెడీ. ఇది నేను చేసింది. దీంట్లో ప్రజాహితం కోరే తప్ప ఏముంది చెప్పండి. అంటే మెడికల్ మాఫియాలు ఒక ఆహార విధానం ద్వారా వచ్చిన డిజార్డర్ని సింపుల్గా ఆహార విధానాన్ని మార్పు చేయడం ద్వారా అంత సింపుల్గా తీసేస్తా అంటే మీరు మందులు ఇచ్చి పెంచి పెద్దది చేస్తా. ఇంకా ఘోరం ఏంటంటే కంట్రోల్ అన్నమాట పచ్చి బూతు. డయాబెటిక్లో చేసేది మీరు బ్లడ్ షుగర్కి వైద్యం చేస్తున్నారు, కానీ మా పేషెంట్లకు వచ్చిన జబ్బు డయాబెటీస్ ప్రాబ్లం అయితే బ్లడ్ షుగర్ని తగ్గించడం ఏంటి? మీరు బ్లడ్ షుగర్ని తగ్గిస్తే డయాబెటీస్ పెరుగుతుంది. ప్రజల్ని నిధువున బలి తీసుకుంటున్నారు. దాంట్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారు, రాష్ట్రపతులు ఉన్నారు, ఉపరాష్ట్రపతులు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎవరికయ్యా మీరు తగ్గించింది? సిగ్గు లేదు? సైన్స్ అని చెప్పుకుని పెద్ద పెద్ద బోర్డులు పెట్టి పెట్టడానికి ఇది సైన్సా? వాడిని ప్రతివాడికి పెంచుకెళ్ళటం సైన్సా? మొన్న జస్టిస్ రమణ గారు కూడా చెప్పారు 20 సంవత్సరాల నుంచి ఏమో నేను వాడుతున్నాను, ఈ పని చేయట్లేదు, మందులు కనిపెట్టిందని. అంటే ఇన్నాళ్ళు మీరు చెప్పుకుంది ఏంటయ్యా? అంత మన ప్రధాన న్యాయమూర్తి గారు అంత గౌరవప్రదమైన వ్యక్తికే మీరు డయాబెటిక్ పెట్టేట్టుగా ఇలా చేస్తాడని పబ్లిక్గా చెప్పారు కాబట్టి నేను ఉదాహరిస్తే చెప్తాను. ఇది మీ అసమర్థత కాదా? ఇంతమంది ప్రముఖులు చనిపోయినా ఇంతమంది చిన్నాళ్ళ నుంచి బలైపోతున్నారంటే మీరు చేసిన హత్యలు కాదు, ప్రజలను కాపాడటం కోసం నేను అడుగుతున్నాను. ఇందులో ప్రజాహితం తప్పితే ఏముంది? ఎలా రౌడీ ఛాలెంజ్ అవుతుంది? రారా నువ్వు మనిద్దరం చూసుకుందాం, కొట్టుకుందాం, ఎవడు గెలిస్తే అది సిద్ధాంతం అంటే దీన్ని రౌడీ ఛాలెంజ్ అంటారు. లేదా ఇంకేదైనా పందెం కట్టే ఉంటే అది రౌడీ ఛాలెంజ్ అంటారు. ఇది ఎవరి కోసం జరుగుతుంది? ఈ నిజం బయటపడితే ఏం తెలుస్తుంది? ఈ మందుల మూలం తగ్గట్లేదనే పచ్చి నిజం ప్రజలకు అర్థమవుతుంది. మీరు వాళ్ళు మందుల కంపెనీలు చేసే తప్పుడు భావ ప్రచారం, తబలా కొట్టి అంగలార్చే వాళ్ళు వేసే కుక్క బిస్కట్ల కోసం ఎగబడే కొంతమంది హేతువాదుల ఆ ముఠాలు కొన్ని ఉన్నాయి వీటి కోసం, లేదా పబ్లిసిటీ రావడం కోసమో అన్నీ ఒకటే కాపోవచ్చు రీజన్స్, రకరకాల రీజన్స్ ఉన్నాయి. కొన్ని ఛానళ్ళకి పెంపుడు కుక్కల్లాగా ఉండే కొన్ని మురుగుతూ ఉంటారు కూర్చొని. రావచ్చు కదా, అంత దమ్ము ఉంటే సిగ్గు ఉంటే ఆడెవడి మీదకి వెళ్ళినట్టు, ఎవడో ఇట్టట్ట తిప్పేవాడి మీదకి వెళ్ళినట్టు, కోడిగుడ్డు నిలువుగా పెట్టేవాడి మీదకి వెళ్ళినట్టు, ఎవడొక బీపీ చూసినట్టు నా మీద కూడా చూడొచ్చు కదా. అంత దమ్ము ఉంటే తేలిపోద్ది కదా. మీరు అనుకున్న స్థాయి గురించి మాట్లాడాలంటే నా పబ్లిక్ మీటింగ్ దగ్గర సోడాలు కొట్టే జనం ఉంటారు చూసారా, అంతమంది లేరు మీ ఫాలోవర్లు అంతా కలిపి. ఒక పబ్లిక్ మీటింగ్ దగ్గర చూపించిన సోడాలు కొట్టినంత లేరు మీ ఫాలోయింగ్ పబ్లిక్ మీటింగ్ అంటే. నేను మీకులాగా టీవీలు తయారు చేసిన టీవీలు కొంతమంది కావాలి, పెంపుడు కుక్కలు కావాలి కొన్ని, వాళ్ళు అనుకూలంగా మొరవటానికి. ఏంటంటే కాంట్రవర్సీ లేనప్పుడు కాంట్రవర్సీ క్రియేట్ చేయడం కోసం ఆళ్ళ బూతులు తిట్టి చీళ్ళ బూతులు తిట్టి చేస్తారు. అలా కొన్ని పెంపుడు కుక్కలను పోషిస్తారు. అది కాదు, ప్రజల నుంచి రావాలి, ప్రజలకు పనికొచ్చేట్టు చేయాలి. ఊరినే కూర్చొని వాడిని తిడితే ఏమవుతున్నాయా? ప్రజలు పనికొచ్చే చేయండి. నేను ఇప్పుడు రామకృష్ణ హెల్త్ లైన్లో ఉన్నా, రోజు నన్ను ఒక 50 మంది కలుస్తారు, 1000 గ్రూప్స్ ఉన్నాయి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నాకు వేరే పనే ఉండదు. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పబ్లిక్లో ఏదైనా వాళ్ళకి మేలు చేస్తా. కొన్ని లక్షల మిలియన్ల మందికి డయాబెటిక్స్, బీపీ, థైరాయిడ్, పీసీఓడి, ఆర్థరైటిస్, వాళ్ళ క్యాన్సర్స్ దగ్గర నుంచి ఇవన్నీ తగ్గించుకుంటూ వెళ్తా. వాళ్ళందరికీ 24 గంటలు మేము మా టీం మొత్తం అంకితమై పనిచేస్తా. మేము ఒక ఉద్యమంలాగా చేస్తున్నాం దీన్ని ప్రజల కోసం. ఇందులో మాకు ఏ వ్యాపారాలు ఉన్న ఆస్తులు అమ్ముకుని కూర్చున్నాళ్ళు కానీ మీకులాగా అటు పెంచుకుని అన్నీ చేసిన వాళ్ళకి కాదు. కాబట్టి చేతనైతే మళ్ళా ఓపెన్ ఆఫర్ మీకే ఇస్తున్నా, మిగతా వాళ్ళు కాదు ఎగేసుకొచ్చేవాళ్ళు. ప్రతి వాళ్ళు రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరూ అన్నిటికీ స్పందించరు. కానీ కొంతమంది కొన్నిటికి స్పందించకుండా పారిపోతున్నారంటే వాళ్ళు ఎంత దొంగలో అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు చాటును కూర్చొని మొరగటం తప్ప వీళ్ళు మన ప్రజలకి ఎటువంటి ప్రయోజనం లేదు. నేను వాళ్ళ కోసం చేస్తున్నా. ఇది రౌడీ ఛాలెంజ్ అనుకుంటే అలాంటి పనికిమాలిన అలాంటి ప్రజాద్రోహుల కోసం నేను ఖచ్చితంగా అదే మాట్లాడతాను. ఒకప్పుడు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు మందుల మారణాయుధాలని ఒక పుస్తకం రాశారు. ఆయన ప్రముఖ హేతువాది. మేమంతా ఆ పుస్తకాలు చూసి చాలా ఇన్స్పైర్ చేసాం. ఇప్పుడు ఏమైనా మందులను మలుపులు అని కొత్తగా అంటే మీరు కాంప్రమైజ్ అయిపోతే
మందులు ఏమైనా మలుపులు అయిపోతాయండి? మారణాయుధాలు కాస్త ఏమైపోయింది? హేతువాదులు అంటే పోరాడాల్సింది పోయి సిగ్గు లేకుండా ఏదో సనిపెట్టేశారు. ఒక పకోడీగా అంటాడు. సైన్స్ కీటోన్ అంట పనికిరాదని తేల్చేశారంట ఈ శతాబ్దాల పెద్ద. ఎవడో తేల్చింది? ఎవడు తేల్చింది? ఇలాంటి సన్నాసులు, మెడికల్ మాఫియాలు రూపాయి చేసే వ్యాక్సిన్ని 1500కో 2500కు అమ్మే సన్నాసిగాళ్ళు ఒక ఇంజక్షన్ ఖరీదు 500 చేస్తే 5 లక్షలకో 10 లక్షలకు అమ్మి జనాలు దోచుకు తినే ఇలాంటి మెడికల్ మాఫియా గజ దొంగలు ప్రభుత్వాలను కూడా శాసించి వీళ్ళందరినీ డ్యాన్స్ చేసే గజ దొంగలు చెప్తారా ఇవన్నీ? వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు పెయిడ్ చేసే సైన్స్ పేపర్లు, సైన్స్ మ్యాగజైన్లు ఉండేవాళ్ళు తెలీదా? ఒక్కడ కూడా తగ్గించకుండా బుకాయించే మీరు, ఒక్కడ కూడా తగ్గకుండా ప్రపంచంలో దాన్ని ప్రోటోకాల్ చేసే సత్తా కలిగిన మాఫియా దానికోసం ఆశపడే బిస్కెట్లు చూసినా ఆ పేపర్లు చెబుతాయి. కానీ రిజల్ట్ కావాలి కదా. ఇంకా మీరు ఏదైనా భ్రమలో ఉన్నారేమో. మన డైట్ అంటే ఏదో ఇంకా ఒళ్ళు తగ్గించడం ఆ స్టేజ్లో ఉందని. ఆ స్టేజ్ ఎప్పుడో దాటింది. ఇవాళ క్యాన్సర్లకు పరిష్కారంగా వీఆర్కే డైట్ ప్రపంచానికి మార్గదర్శకం చూపించబోతుంది. అది నేను చైనా ప్రభుత్వంతో ఆనర్లు తీసుకున్నా. నేను చెప్పదలుచుకుంది దమ్ముగా ఆంకాలజిస్టుల ముందే చెప్పినండి. గుర్తుపెట్టుకోండి, నేను ఏదో చాటున ఎవరికీ చెప్పేవాడు కదా. ఓపెన్గా డాక్టర్ల కాన్ఫరెన్స్లో నేను రోజు నా క్యాన్సర్ సెషన్స్ కాటికి రెగ్యులర్గా ఎవరో ఒక డాక్టర్, దేశవ్యాప్తంగా చాలామంది డాక్టర్లు నా క్లాసెస్కి అటెండ్ అవ్వడం, నాకు స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం, ప్రతి డౌట్ని క్లారిఫై చేసుకోవడం జరుగుతుంది. ఇదంతా గుర్తుపెట్టుకుంటే ప్రపంచంలో ఒక విధానమే లేదు. మీరు ఒక విధానం ఉంది అని మీరు అంటకట్టద్దు. 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు ఉండొచ్చు ఈ సైన్స్ పుట్టి. ఈ సైన్స్ పుట్టకముందు వేల సంవత్సరాల నుంచి మనిషి ఉన్నాడు. ఆరోగ్యకరంగా 140 సంవత్సరాలు బతికిన అనేక జాతులు ఉన్నాయి. 120, 130 సంవత్సరాలు ఉన్నాడు. చరిత్రలో నమోదైన ఇప్పటికీ ప్రతి రికార్డు భద్రంగా ఉంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఏ మందులు లేని రోజులు ఉన్నాయి, మందులు లేని రోజులు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇవన్నీ ఈ పనికిమాల మాటలు కాదు. ఇది ప్రజలు పనికొచ్చేది. చేత కాదంటారా? మీకు చేత కాదు, ఎదుర్కొనేది సైన్స్ మాట్లాడేది లేదనేది క్లియర్గా అర్థమవుతుంది. అందుకే చూడండి, టీవీలో కూడా నాతో మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా నాతో ఇప్పుడు సైన్స్ మాట్లాడలేదు. నేను సిద్ధాంతాన్ని ప్రజలకి కొన్ని గంటల పాటు, సుదీర్ఘంగా 7-8 గంటల పాటు కొన్ని వేల మంది ముందు 25,000, 25,000 మంది, 30,000 మందిని కూర్చోబెట్టి చెప్పినాన్ని. అలా చెప్పిన సైన్స్ ఉంటే దాని మీద ఏమైనా మాట్లాడితే నేను సిద్ధపడగలను. కానీ నువ్వెవడవే ఇలా అనే మాటలు అది హాస్యాస్పదం. రౌడీ ఛాలెంజ్ అనుకుంటే మీలాంటి సన్నాసులు కదా రౌడీ ఛాలెంజ్. కానీ ప్రజలకు సంబంధించి వాళ్ళ ప్రాణాలు కాపాడే అత్యుత్తమమైన, వాళ్ళ కళ్ళు తెరిపించి అత్యద్భుతమైన ఛాలెంజ్. ఆ ఛాలెంజ్కి నేను 24 hours సిద్ధంగా ఉంటాను. ఆ ఛాలెంజ్ తీసుకోవడానికి ఎవరు సిద్ధపడినా దీని మీద స్క్రోల్ అయ్యే నెంబర్లు ఉన్నాయి. ఆ నెంబర్లో మెసేజ్ పెట్టి ఆ ఛాలెంజ్ తీసుకుని రెడీ ఉండొచ్చు. రెడీ.